హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రేమ్ బై ఫ్రేమ్. నేను మీ సాహితి. ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీ పేరు అస్ ఆర్ దెమ్. ఇక లేట్ చేయకుండా మూవీని స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు కనిపిస్తుంది ఒక చాలా చిన్న ఐలాండ్ అండ్ అక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా వర్స్ట్ కండిషన్ లో చాలా గట్టిగా అరుస్తుంటారు. ఇక ఐలాండ్ అంతా రీసౌండ్ అవుతుంది. అదే సమయానికి అక్కడ ఉన్న గార్డ్స్ ఆ ఇద్దరిని గేమింగ్ టేబుల్ పైన వేసి ఇంకా టార్చర్ పెడుతూ ఏకంగా వాళ్ళ నాలుకని కోసేశారు. ఇక దీని వల్ల వాళ్ళ కండిషన్ ఇంకా క్రిటికల్ అవుతుంది. బట్ ఆగండి, అసలు ఇదంతా ఏంది, అసలు మాకెందుకు చెప్తున్నారు అంటే మనం ముందు మూవీలో కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళాలి. ఇక కట్ చేస్తే మనం కొన్ని వారాల ముందు సీన్ లోకి కొంతమంది బస్ లో వెళ్తూ కనిపిస్తుంటారు. అండ్ జూట్ అనేసి ఒక ఆన్లైన్ గేమ్ విన్న ఈ ట్రిప్ వేస్తూ ఉంటాడన్నమాట. అండ్ అంతేకాదు, అతను చాలా మందికి పార్టీ ఇద్దామని తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు. ఇంకా అందులో తన ఫ్రెండ్ యాండీ, అతని వైఫ్ అండ్ డాడ్ కూడా ఉంటారు. తన ఫ్యామిలీలో వచ్చేసి తన వైఫ్ హెదర్, తన తమ్ముడిని కూడా పిలుస్తాడు. ఇంకా కట్ చేస్తే చాలా ఫాస్ట్ గానే ఈ గ్యాంగ్ ఐలాండ్ చేరుతారు అండ్ అక్కడే ఒక హోటల్ కి వెళ్తారు. హోటల్లో ఉన్న వాళ్ళు వీళ్ళని చాలా నైస్ గా వెల్కమ్ చేసుకుంటారు. ఇక అంతా నార్మల్ గా ఉంటుంది. వీళ్ళల్లో ఉన్న జూట్ అండ్ యాండీ హోటల్లో సీనియర్ స్టాఫ్ ని కలవడానికి వెళ్తారు. అక్కడ కూడా వీళ్ళకి మంచి వెల్కమ్ దొరుకుతుంది అండ్ అక్కడే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ గేమింగ్ కంపెనీ నుండి హైయర్ అఫీషియల్స్ వచ్చి జూట్ ని కలుస్తారు. పాపం లాస్ట్ టైం జూట్ విన్ అయ్యాడు కదా, ఈసారి గూడ్చడానికి పెద్ద ప్లాన్ తో వచ్చినట్టున్నారు. వాళ్ళు చెప్తారు ఇంకా మంచి గేమ్ ఉంది, ఈ గేమ్ లో విన్ అయి 20 మిలియన్ల వరకు విన్ అవ్వచ్చు అని. పాపం జూట్ ఒక గొర్రెలాగా నమ్ముతాడు. ఇక వాళ్ళు చిన్నగా రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నిటికంటే పెద్ద రూల్ ఏంటంటే అందరినీ గేమ్ స్టార్టింగ్ కి ముందు ఒక టేబుల్ కి కట్టేస్తారు అండ్ గేమ్ స్టార్ట్ అయ్యాక వదిలేస్తారు. అండ్ ఇంకా ఏంటి అంటే వన్స్ గేమ్ స్టార్ట్ అయితే ఎగ్జిట్ అవ్వడానికి లేదు. ఇదంతా చూస్తుంటే యాండీకి ఎక్కడో గట్టిగానే కొడుతుంది. కానీ ఇంకో సైడ్ మన వాడు జూట్ చాలా ఆశ మీద ఉంటాడు. మనవాడు ఆగలేడు. తన కళ్ళ ముందు 20 మిలియన్ల డాలర్లే కనిపిస్తున్నాయి. సో ఇక ఏం చేయలేక ఇద్దరు గేమ్ ఆడాల్సి వచ్చింది. గేమ్ ని స్టార్ట్ చేయడానికి ఇద్దరు వస్తారు. గేమ్ రూల్స్ మళ్ళీ చెప్పి ఈ రౌండ్ విన్ అయితే 10 మిలియన్ల డాలర్లని చెప్తారు. అండ్ రూల్స్ ఆర్ వెరీ సింపుల్. ఇద్దరు ప్లేయర్స్ ముందు 2 బటన్స్ ఉంటాయి, రెడ్ అండ్ బ్లూ. రెడ్ బటన్ ప్రెస్ చేస్తే 10 మిలియన్లు ఇద్దరి హాఫ్ గా డివైడ్ అవుతుంది. కానీ ఇద్దరు బ్లూ నొక్కితే మనీ వీళ్ళకి ఇవ్వకపోవడం కాక వీళ్ళే రిటర్న్ ఈచ్ 10 మిలియన్ పే చేయాలి. ఇప్పుడు చెప్తారు అసలైన రూల్. ఇద్దరిలో ఒకరు బ్లూ బటన్ అండ్ ఇంకొకరు రెడ్ బటన్ నొక్కితే ఎవరైతే బ్లూ నొక్కుతారో వాళ్ళకి టోటల్ మనీ వస్తాయి అండ్ రెడ్ నొక్కిన వాళ్ళకి రిటర్న్ 10 మిలియన్ పే చేయాలి. మీకు అనిపిస్తుంది గేమ్ సింపుల్, ఇద్దరు రెడ్ నొక్కి షేర్ చేసుకుంటారని. కానీ ఎక్కడ మన యాండీ ఏమనుకుంటాడంటే జూట్ తనని మోసం చేస్తాడని. ఒక్కసారి మీరు రూల్స్ మళ్ళీ వినండి. ఇద్దరు రెడ్ నొక్కితే మనీ డివైడెడ్, ఇద్దరు బ్లూ నొక్కితే వీళ్ళే రిటర్న్ లో కట్టాలి. ఒకరు రెడ్ ఒకరు బ్లూ నొక్కితే బ్లూ కి మనీ వస్తాయి, రెడ్ ఏమో రిటర్న్ లో 10 మిలియన్లు కట్టాలి. అర్థమైందా? ఇద్దరు రెడ్ అనుకోని నొక్కితే ఇంకొకడు ఆశపడి బై మిస్టేక్ లో బ్లూ నొక్కితే వాడికి 10 మిలియన్లు వీడు కట్టాలి. పోనీ ఇద్దరు అలానే అనుకుని బ్లూ నొక్కితే ఇద్దరికి 10 మిలియన్లు బొక్క. క్రేజీ గేమ్ కదా. ఇలా ఇద్దరు భయపడుతూ ఉంటారు. కానీ నమ్మకం ఉంచి రెడ్డే నొక్కుతారు. మనీ హాఫ్ విన్ అవుతారు. అమ్మయ్య, వీళ్ళకన్నా నాకే ఎక్కువ టెన్షన్ అయ్యి. మనం చూస్తే ఇంకా కంపెనీ వాళ్ళకి మనీ సెండ్ చేసింది. ఇద్దరు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే హోస్ట్ మళ్ళీ అడుగుతుంది, మీరు ఈ గేమ్ లో నెక్స్ట్ రౌండ్ ఆడాలి అనుకుంటున్నారా అని. ఇంకా మన యాండీ డైరెక్ట్ గా నో అని చెప్పేస్తాడు. నేను ఈ గేమ్ అయితే ఇంకా అస్సలు ఆడను అని అంటాడు. ఎందుకంటే మన వాడి మైండ్ లో ఎక్కడో కొడుతుంది, పోను ఇది చాలా వర్స్ట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అవుద్ది అని. కానీ మన బాస్ జూట్ డబ్బుల మీద చాలా ఆశతో అలా ఎందుకు అవుతుందని గేమ్ లాగే ఆడుదాం, ఎక్కువగా ఫోర్స్ అండ్ ప్రెషర్ తీసుకోకు అని ఇలా జూట్ కి యాండీ ఎన్ని చెప్పినా వినకుండా బలవంతంగా గేమ్ నెక్స్ట్ రౌండ్ ఆడేలాగా చేస్తాడు. అండ్ ఇక కట్ చేస్తే గేమ్ లో నెక్స్ట్ రౌండ్ ఇద్దరు టేబుల్స్ దగ్గరికి వస్తారు. ఇక వాళ్ళు అక్కడికి రాగానే ఫస్ట్ ఇద్దరి హ్యాండ్స్ టేబుల్ కి కట్టేస్తారు అండ్ హోస్ట్ వచ్చి చెప్తుంది, ఇక మీరు కావాలన్నా కూడా ఈ గేమ్ ని క్విట్ చేయలేరు అని. అండ్ గేమ్ రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటి అంటే ఈసారి వీళ్ళు మనీ విన్ అవుతారు గెలిస్తే, కానీ బై మిస్టేక్ లో ఓడిపోతే
ఫిజికల్ గా టార్చర్ కి కూడా గురి అవుతారు. అండ్ గేమ్ చాలా సింపుల్. ఇద్దరు రెడ్ బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్ లోకి $500 lakh వస్తాయి. కానీ ఈచ్ ఒక ఫింగర్ ని కట్ చేస్తాం మెషిన్ తో అని చెప్తారు. ఒకరు రెడ్ అండ్ ఇంకొకరు బ్లూ నొక్కితే అందులో రెడ్ నొక్కిన వాడికి -$1,000 lakh అండ్ ఒక ఫింగర్ కట్ అవుతుంది. బ్లూ నొక్కిన వాడికి వాడి అకౌంట్ లో $1,000 lakh అండ్ ఏం కాదు బాడీకి. ఇంకో బై మిస్టేక్ లో ఇద్దరు బ్లూ నొక్కితే ఇద్దరు కంపెనీకి $1,000 lakh పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇద్దరి హ్యాండ్స్ పూర్తిగా కట్ చేయబడుతుంది అని చెప్తుంది. ఈ రూల్స్ విన్నాక జూట్ నవ్వుతాడు. బట్ యాండీ చాలా టెన్షన్ పడతాడు ఇదంతా జోక్ కాదు అని. రూల్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. ఇద్దరు రెడ్ నొక్కుదాం అనుకుంటారు. అనుకున్నట్లే యాండీ రెడ్ నొక్కుతాడు. కానీ జూట్ మోసం చేసి బ్లూ నొక్కుతాడు. ఇక జూట్ అకౌంట్ కి $1,000 lakh వస్తాయి. ఎట్ ద సేమ్ టైం యాండీ ఫింగర్ కట్ అండ్ అతని అకౌంట్ లో నుంచి $1,000 lakh పోతాయి. ఇప్పటి వరకు జూట్ ఇది జోక్ అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఫింగర్ కట్ అయిందో యాండీది తనకి కూడా భయం వేసి ఈ గేమ్ ని ఫినిష్ చేద్దామని లేస్తాడు. బట్ రూల్స్ ఆర్ రూల్స్. వాళ్ళు ఈ గేమ్ ని ఆపలేరు, బయటకి వెళ్ళలేరు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అంటే రౌండ్ 3 స్టార్ట్ అయింది. దీని రివార్డ్ $5 lakh. ఎక్కడే మనకు కనిపిస్తుంది ఈ గేమ్ ని ప్రపంచం మొత్తం చూస్తుంది అని. ఎందుకంటే వీళ్ళ ఇద్దరి గేమ్ ఒక కెమెరాలో రోల్ అవుతా ఉంటుంది. ఇంకో సైడ్ మన యాండీ జూట్ పై గట్టిగా అరుస్తా ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు మనవాడు బ్లూ బటన్ ప్రెస్ చేశాడు రెడ్ కి బదులు. నన్ను మోసం చేశావు అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎనీవేస్ హోస్ట్ మధ్యలోకి వచ్చి ఫర్గెట్ అబౌట్ లాస్ట్ గేమ్, కావాలంటే నీ రివెంజ్ ఈ రౌండ్ లో తీర్చుకో అంటుంది. చిన్నగా ఫైర్ అంటిస్తుంది. సో ఇప్పుడు రౌండ్ 3 స్టార్టెడ్. ఇద్దరు ఏం నొక్కాలా అని చూసి ఫైనల్ గా రెడ్ నొక్కుతారు. అమ్మయ్య, ఈచ్ హాఫ్ మనీ వస్తాయి. సేమ్ టైం ఈచ్ ఒక ఫింగర్ కట్ అవుతుంది. యాండీ అయితే ఈ పెయిన్ ని ముందే ఎక్స్పీరియన్స్ చేశాడు. కానీ జూట్ ఈ పెయిన్ ని భరించలేక పిచ్చోడు అయిపోతాడు. గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే హోస్ట్ వచ్చి ఇద్దరిని కూల్ అవ్వమని చెప్తుంది. యాండీ హోస్ట్ ని అడుగుతాడు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు మీరు అని. దానికి హోస్ట్, నాకేం తెలీదు, నేను కేవలం నాకు ఇచ్చే శాలరీ కోసం నాకు చెప్పే పని చేస్తున్నా అంటుంది. ఇదేమీ నా బిజినెస్ కాదు అని నవ్వుతుంది. ఎనీవేస్ ఈ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ 4. ఈసారి వాళ్ళ ఫింగర్స్ కాదు, వాటి ప్లేస్ లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ప్రాణాలు పెట్టాలి అని హోస్ట్ చెప్తుంది. అండ్ దీనికోసం యాండీ వాళ్ళ డాడీ జూట్ వాళ్ళ తమ్ముణ్ణి కట్టేసి తీస్తారు. మళ్ళీ రూల్స్ హోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈసారి రెడ్ నొక్కితే ఇద్దరు ఈచ్ $10 lakh వస్తాయి. బట్ వాళ్ళ ఫేవరెట్ డాడ్ అండ్ బ్రదర్ ఐస్ ని పీకేస్తారు. ఒకవేళ ఇద్దరు బ్లూ నొక్కితే ఇద్దరు కంపెనీకి అప్పు ఉండిపోతారు. అండ్ యాండీ డాడ్ ని జూట్ బ్రదర్ ని చంపేస్తారు. ఇప్పుడు చెప్తుంది హోస్ట్, ఒకవేళ ఒకడు బ్లూ నొక్కి ఇంకొకడు రెడ్ నొక్కితే బ్లూ నొక్కిన వాడికి మొత్తం మనీ అండ్ వాళ్ళ ఫేవరెట్ పర్సన్ సేఫ్. కానీ రెడ్ నొక్కిన వాడికి ఫేవరెట్ రిలేటివ్ చనిపోతాడు అండ్ -$1 lakh. క్రేజీ. సో ఇద్దరిలో ఒకడు పక్కా పోవాలి. జూట్ యాండీకి చెప్తాడు, నువ్వు రెడ్ నొక్కు, ఆల్రెడీ మీ ఫాదర్ చాలా డేస్ బతికారు, మా తమ్ముడిని బ్రతకనివ్వు అంటాడు. కానీ యాండీ వినడు. ఇద్దరి మధ్యలో గొడవ పెరుగుతుంది. ఇద్దరు వాళ్ళ ఇద్దరిని కాపాడుదాం అనుకుంటారు. బ్లూ నొక్కుతారు. కానీ మన రూల్ ప్రకారం ఇద్దరు బ్లూ నొక్కితే -$1 lakh అండ్ ఇద్దరిని చంపేస్తారు. ఇద్దరి కళ్ళ ముందే వాళ్ళని చాలా ఘోరంగా చంపుతారు. ఇక జూట్ యాండీని తన తమ్ముడి చావుకి కారణం యాండీ అని తిడుతూ ఉంటాడు. కానీ మన వాడు మర్చిపోయాడు అతని తెలివి తక్కువ పని వల్లే వాళ్ళు ఈ గేమ్ ఆడుతున్నారు అని. హోస్ట్ నవ్వుతూ ఇద్దరికి కొద్దిసేపు బ్రేక్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్ చెప్పాలంటే చాలా డేంజర్. ఈసారి వాళ్ళ వైఫ్స్ ని తీసుకొస్తారు. ఇప్పుడు కూడా సేమ్ రూల్స్. ఇద్దరు రెడ్ నొక్కితే $50 lakh అండ్ ఇద్దరి వైఫ్స్ గొంతుకొస్తారు. ఇద్దరు బ్లూ నొక్కితే ఇద్దరి అకౌంట్ లో నుంచి $50 lakh పోతాయి అండ్ వాళ్ళ వైఫ్ ని చంపేస్తారు. ఒకరు బ్లూ అండ్ ఇంకొకరు రెడ్ నొక్కితే బ్లూ కి $50 lakh అండ్ రెడ్ కి వాళ్ళ అకౌంట్ లో నుంచి -$50 lakh అండ్ వాళ్ళ వైఫ్ కూడా చనిపోతుంది. గేమ్ ని స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళ వైఫ్స్ తో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. యాండీ వైఫ్ చెప్తుంది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మనం బ్రతుకుతే కలిసి జీవిద్దామని. యాండీ వైఫ్ చెప్తుంది, నేను ప్రెగ్నెంట్ అని. ఇది విన్నాక జూట్ హ్యాపీ అవుతాడు. బట్ హోస్ట్ కి ఏం ఫరక్ పడదు. అట్లీస్ట్ ఈసారి అయినా ఇద్దరు రెడ్ నొక్కి వాళ్ళ వైఫ్స్ ని బతికించాలని అంటాడు. బట్ యాండీ రెడ్ నొక్కుతాడు. వెయిట్ ఇక్కడ మన జూట్ మళ్ళీ మోసం చేసి బ్లూ నొక్కుతాడు. సో జూట్ ఖాతాలో $50 lakh పడతాయి. యాండీ ఖాతాలో నుంచి $50 lakh పోతాయి అండ్ యాండీ వాళ్ళ వైఫ్ యాండీ కళ్ళ ముందే చాలా కిరాతకంగా చంపుతారు. ఇది చూడగానే యాండీ మనసు విరిగిపోతుంది. ఇంకో సైడ్
సైడ్ హోస్ట్ నవ్వుతుంది, ఇంకా అంటుంది హాహా ఆల్మోస్ట్ గేమ్ అయిపోవడానికి వచ్చింది అని. కానీ ఇప్పుడు యాండీకి తన లైఫ్ లో ఏమీ మిగలలేదు, తన వైఫ్ తో సహా. ఎనీవేస్ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ రూల్స్, బట్ ఈసారి రెడ్ నొక్కితే ఇద్దరికి ఈచ్ హాఫ్, కానీ ఒక కన్ను పీకేస్తారు. ఇద్దరు బ్లూ నొక్కితే ఇద్దరిని చంపేస్తారు. గేమ్ ఖతం. ఇక మన యాండీ జూట్ పైన చాలా కోపంగా ఉన్నాడు. అందరూ అనుకుంటారు బ్లూ నొక్కుతాడు అని, కానీ ఇప్పుడు కూడా తన ఫ్రెండ్ ని చంపడం ఇష్టం లేక సో ఫైనల్లీ ఇద్దరు రెడ్ నొక్కుతారు. ఈచ్ హాఫ్ మనీ వస్తాయి, బట్ చెరొక కన్ను పోతుంది. చాలా ఘోరంగా పీకేస్తారు. ఈ సీన్ ని మనం స్టార్టింగ్ లో చూసాం, కానీ హోస్ట్ అంటుంది ఇది మా ఆడియన్స్ కి చాలా ఎంటర్టైన్మెంట్ అని. ఇప్పుడు ఇంకా లాస్ట్ రౌండ్. మళ్ళీ జూట్ వైఫ్ ని తీసుకొస్తారు. జూట్ చాలా బతిమాలుతాడు వదిలేయమని, కానీ వినరు. మళ్ళీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈసారి యాండీ అండ్ జూట్ ఒక టీమ్ లో ఉంటారు, కానీ ఇద్దరిలో కేవలం యాండీయే బటన్ నొక్కాలి. అండ్ ఇంకో సైడ్ జూట్ వైఫ్ దగ్గరే కార్డ్స్ ఉంటాయి, బ్లూ అండ్ రెడ్. యాండీ నవ్వుతుంటాడు. తన వైఫ్ ముందే జూట్ ని అండ్ యాండీని చాలా ఘోరంగా చంపేస్తారు. ఇక్కడే ఈ మూవీ ఎండ్ అవుతుంది. కానీ ఇంకో సీన్ లో గేమ్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కానీ ఈసారి హోస్ట్ ఎవరో కాదు, జూట్ వైఫే. ఎనీవేస్ గైస్, మూవీ ఎండ్ అయింది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెన్నో మంచి మూవీస్ తో మళ్ళీ